ఇక శ్రీకాకుళం జిల్లాలో రిజర్వేషన్ల వివాదం హీటెక్కింది. రిజర్వేషన్లు కావాలంటూ బెంతోరియలు, వారికి రిజర్వేషన్లు ఇవ్వద్దంటూ ఆదివాసీ సంఘాలు పోటాపోటీ ర్యాలీలు నిర్వహించాయి. జిల్లాలో అసలు బెంతోరియలే లేరు, వారంతా నకిలీలు అంటూ ఆరోపిస్తున్నారు ఆదివాసీ నేతలు. శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాలు వర్సెస్ ఆదివాసీ సంఘాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తమను ఎస్టీలుగా గుర్తించాలంటూ కంచిలిలో భారీ ర్యాలీ చేపట్టారు బెంతు ఒరియాలు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మరోవైపు బెంతు ఒరియాలకు రిజర్వేషన్ కల్పించద్దంటూ భారీ ర్యాలీ తీశారు ఆదివాసీలు. ఆదివాసీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి అఖిల భారత రైతు సంఘంగా మేము బలపరుస్తున్నాం. ఎటువంటి గిరిజనేతరులు ఎవరిని కూడా సాంప్రదాయిక ఆదివాసీ తెగల్లో చేర్చకూడదు. సాంప్రదాయిక ఆదివాసీల్ని రక్షించాలి. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు గిరిజనులకు అన్యాయం చేస్తే గిరిజనులతో కలిసి గొంతు కలిపి పోరాడతామని తెలియజేస్తున్నాం. బెంతు ఒరియాల డిమాండ్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఆదివాసీ సంఘాలు. చెలో టెక్కలి అంటూ ఆదివాసీలు సైతం భారీ ర్యాలీ జరిపాయి. బెంతు ఒరియాలను ఎస్టీలో చేర్చొద్దని సబ్ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు ఆదివాసీ నేతలు. అసలు జిల్లాలో బెంతు ఒరియాలే లేరు, వారంతా నకిలీలని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాలు లేరని దశాబ్దాల కాలం నుండి ఉద్యమాలు ఆదివాసీ సంఘాలు చేస్తూ ఉన్నాయి. వారైతే నకిలీ సర్టిఫికేట్లతో దొంగ ముద్దలు చేసి వడ్డీ కులస్తులు, నకిలీ బెంతు ఒరియాలు వీళ్ళంతా కూడా బెంతు ఒరియా సర్టిఫికేట్లు సంపాదించి ఉద్యోగాల్లోకి వెళ్ళారు. బెంతు ఒరియాలుగా చెప్పుకుంటున్న వారంతా కూడా వడ్డీ కులస్తులు. మేము చెప్పడం కాదు, డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్లు కూడా మా దగ్గర ఆధారాలతో అప్పుడు ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి మరి తీసుకున్న ఆ డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్లు కూడా వాళ్ళందరూ కూడా బీసీఏ కులాలుగా నమోదయ్యి ఉన్నారు. దశాబ్దాలుగా బెంతు ఒరియాలు ఆదివాసీల మధ్య రిజర్వేషన్ల వార్ నడుస్తోంది. ఎన్నికల ముందు ఈ వివాదం శ్రీకాకుళంలో హీటెక్కిస్తోంది. శ్రీకాకుళంలో రిజర్వేషన్ల పోరుపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జిల్లాలో బెంతు ఒరియాల రిజర్వేషన్ సమస్య తీవ్రతరమవుతోంది. గత దశాబ్ద కాలంగా ఈ యొక్క వివాదం నలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటం, మరోవైపు కులగణన కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే బెంతు ఒరియాలుగా చెప్తున్న వారంతా కూడా ఇప్పుడు భారీ ఆందోళనలు చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఈరోజు కంచిలి మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టి అటు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే అదే సమయంలో ఇటు రిజర్వేషన్లు పొందుతున్నటువంటి ఆదివాసీలు కూడా ఆ యొక్క బెంతు ఒరియాలు డిమాండ్ని తప్పుపడుతూ వీళ్ళు కూడా ఆందోళనకు చేపడుతున్నారు. బెంతు ఒరియాలు చెప్పుకుంటున్నారు కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వడ్డీ కులస్తులు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము నియమించినటువంటి అనేకమైన అధ్యాయాలు కూడా వాళ్ళు ఎస్టీలు కాదని చెప్తా ఉన్నారు. అందదానికి మొన్ననే 104 ప్రకారంగా 104 ప్రకారం జేసీ శర్మకి ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఎస్టీలు లేరని బెంతు లేరని చెప్పారు. మొన్ననే ఈ రీసెంట్గా కోర్టుకు కౌంటర్ దాఖలు చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈ శ్రీకాకుళంలో జిల్లాలో బెంతు ఒరియాలు లేరు, వాళ్ళు కూడా అంతా కూడా నకిలీ బెంతు ఒరియాలు, వడ్డీ కులస్తులు వాళ్ళని తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళ భాష యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ వాళ్ళు కూడా కట్టుబాట్లు కూడా వీళ్ళకి పత్తనం లేదని చెప్పి వీళ్ళంతా ఏదైతే వడ్డీ కులస్తులు ఉన్నారో వీళ్ళంతా కాయగూరలు పండించుకోవడం లేదా నుయ్యలు తవ్వుకోవడం ఈ విధమైన సంస్కృతి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళంతా కూడా జంజాలు ధరించి ఏదైతే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారో అందుచేతనే కమిటీ చెప్తా ఉంది. లేదని చెప్పి మేము చెప్పడం కాదు, కమిటీ చెప్తా ఉంది. మొన్న కూడా వాళ్ళు కోర్టులో కేసేశారు. కోర్టులో కేసేసి కూడా వాళ్ళు మేము బెంతు ఒరియాలుగా సర్టిఫికేట్ ఇవ్వనని చెప్తే కోర్టులో కేసేసిన తర్వాత కూడా కోర్టులో ప్రిన్సిపల్ సెక్రటరీ కౌంటర్ దాఖలు చేసి అరెస్ట్ లేదని ఈ కోర్టే స్వయంగా దీన్ని విచారణ చేయమని స్వయంగా ప్రభుత్వాలకు ఆదేశాలు చేస్తూ ఉంటే ఈరోజు ఐటీడీఏపీఓ సీతంపేట వారు చాలా సీరియస్గా విచారణ చేస్తూ ఉంటే స్వయంగా తమ్మినేని సీతారాం గారే ఈ విచారణ చేయొద్దని ఆపుకున్నారు. 2024 కూడా ఆదివాసులకు అన్యాయం. మొత్తానికి ఇటు బెంతు ఒరియాలకు సంబంధించి ఈ సమస్య అయితే ఇటు ఆదివాసీలకి అదేవిధంగా బెంతు ఒరియాలుగా చెప్తున్నటువంటి ఆ యొక్క కమ్యూనిటీకి సంబంధించి చాలా హాట్ టాపిక్గా జిల్లాలో ఉంది. దశాబ్దాలుగా ఈ యొక్క సమస్య అనేటువంటిది నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు కూడా రోడ్డెక్కుతున్నాయి. ఆందోళనలు గత కొంతకాలంగా ఆందోళనల బాట కూడా పడుతున్నటువంటి నేపథ్యంలో చాలా హాట్ టాపిక్గా ఈ వివాదం అయితే జిల్లాలో ఉంది.